హాయ్ హలో వెల్కమ్ టు జాట్ టీవీ. కాంగ్రెస్ ఇచ్చిన 6 గ్యారంటీల్లో మొదటి హామీ మహాలక్ష్మి పథకం అమలు కాలేదు. చివరి హామీ చేయూత పథకం, అది కూడా అమలు కాలేదు. ఎన్నికల ముందు పరమాన్నం పెడతానని, ఎన్నికల తర్వాత పంగనామాలు పెట్టారు అని అన్నారు మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు. రాష్ట్రంలో 26 జనవరి నుంచి కొత్తగా పలు సంక్షేమ కార్యక్రమాలు ప్రారంభిస్తామని చెప్పిన ప్రభుత్వం తీరు చూస్తూ ఉంటే ఎట్లా ఉందంటే, పేదలకు సంక్షేమ పథకాలు ఎలా అందించాలనే దానికంటే పేదలకు సంక్షేమ పథకాలు అందకుండా ఎలా కోతలు పెట్టాలనే దాని మీదనే ప్రభుత్వం ఎక్కువ దృష్టి పెట్టినట్టు కనబడతా ఉంది. ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారు ఎన్నికల ముందేమో అందరికీ పరమాన్నం పెడతా అని చెప్పిండు, కానీ పవర్లోకి రాగానే ప్రజలందరికీ పంగనామాలు పెట్టినట్టుంది రేవంత్ రెడ్డి తీరు. మీరు వారి 6 గ్యారంటీల్లో మొట్టమొదటి హామీ మహాలక్ష్మి అమలు కాలేదు. 6 గ్యారంటీల్లో చివరి హామీ చేయూత, వృద్ధులకు వితంతువులకు 4000 పెన్షన్, అది అమలు కాలేదు. పోనీ ఆ మధ్యలో ఉన్నటువంటి కొన్నైనా అమలు చేస్తాడేమో నిజాయితీగా అంటే, దాని విషయంలో కూడా అన్ని కోతలే ఉన్నాయి. ఐ విల్ ఎక్స్ప్లెయిన్. అందులో రేషన్ కార్డుల విషయంలో కానీ, వ్యవసాయ కూలీల విషయంలో కానీ, రైతు బంధు విషయంలో కానీ, పేదలకు ఇల్లు అందించే విషయంలో కానీ అన్నీ కూడా కోతలే ఉన్నాయి. దేవుళ్ళ మీద ఒట్లు పెట్టి మోసం చేసింది చాలదన్నట్టు ఇప్పుడు 26 జనవరి అంటే ముఖ్యంగా రాజ్యాంగం అమల్లోకి వచ్చినటువంటి దినం. భారతదేశ ప్రజలందరూ కూడా రాజ్యాంగం అనేది దైవ సమానంగా చూస్తారు ఈ దేశ ప్రజలు. అలాంటి రాజ్యాంగ దినోత్సవం రోజు ప్రారంభించే పలు అభివృద్ధి కార్యక్రమాల్లో కూడా ప్రజలని మోసం చేయాలని చెప్పి ఈ ప్రభుత్వం ప్రయత్నం చేస్తూ ఉంది. హాయ్, దిస్ ఇస్ స్వాతి. లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి GR TV. Hi, this is Monica. Please like, share and subscribe GR TV.